ఈ రోజు అగ్ని పరీక్షలో ఇలా వచ్చిపోమ్మ మెరుపు తీగ అన్నట్టు కొంతమంది అలా వచ్చి అలా కనిపించిపోయారు కదా. అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళ జర్నీ ఏంది, వాళ్ళందరికీ గ్రీన్ ఇచ్చారు. గ్రీన్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ రౌండ్ కి వాళ్ళు పోవాలి కదా, అంటే పంపించారా లేకపోతే ఇంటికి పంపించేశారా, అసలు ఏమీ అర్థం కాలేదు. గౌతమ్ రాజు, క్రికెటర్ ఐశ్వర్య, అలాగే శ్రీరాము, సిక్కోలు సీమాను, గౌరీ, సాక్షిత అనుకుంటా అమ్మాయి, అసలు వీళ్ళ గురించి అసలు ఏమీ లేదు. ఒక్కొక్కరికి గ్రీన్ ఇచ్చారు కానీ అంటే నెక్స్ట్ రౌండ్ కి పోనట్ట ఎవరికైనా ఉంటుంది కదా. బిగ్ బాస్ తాకపోయి మా జర్నీ మేము చూసుకుంటామని చెప్పి ఒక ప్రౌడ్ గా ఫీల్ అవుతామని చాలా మందికి ఉంటుంది కదా. పోనీ రిజెక్ట్ అన్నా చేశారనుకుంటే అది కూడా లేదు కదా. అందరికీ గ్రీన్ ఇచ్చినప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఆడించాలి కదా. అదేమీ లేకుండా కొంతమంది నుంచి పంపించేశారేమో అన్నట్టే అనిపిస్తా ఉంది. పాపము అంత ఛార్జీలు పెట్టుకొని పోయి అక్కడ 3 రోజులు 4 రోజులు ఉండి ఫోన్లు లేకుండా గ్రూప్ డిస్కషన్ లో అటెండ్ అయ్యి, అలాగే జూమ్ కాల్ అటెండ్ అయ్యి అంతా అయిన తర్వాత ఇలా లాగేశారు వాళ్ళని. అసలు పాపం వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా. ఏమి జడ్జిలో ఏం సెలక్షన్ చేసుకుంటున్నారో, 15 మంది సెలక్షన్ కి ఒక 100 మందిని తీసుకుపోయినట్టున్నారు ఇంటికి. అందుకే అట్టట్ట లాగేసి పడేస్తా ఉన్నారు. టాలెంట్ ఉన్న వాళ్ళు గ్రీన్ ఇచ్చి కూడా తీసేశారంటే ఏమనుకోవాలా. అసలు ఐశ్వర్య అనే అమ్మాయి క్రికెటర్ అనమాట. అసలు కొంతమంది మగవాళ్ళతో నేను ఆడుతా ఉంది అని చెప్పననింది కదా. ఆ అమ్మాయి అసలు తీసుకుంటామని చెప్పినారు, ఎక్కడ తీసుకోలేదు. అలాగే సిక్కోల్ సీమెన్ గురించి అభిజిత్ ఒక మాట అడిగినాడు, దానికి కూడా ఆయన ఆన్సర్ చెప్పినాడు. ఆయన కనపడలేదు. గౌతమ్ రాజు ఇచ్చారు, ఆయన వచ్చేసి అర్జున్ డైలాగ్ చెప్పాడు, ఆయన కనపడలేదు. ఇంకా సాక్షిత అని అమ్మాయి వచ్చింది, అసలు ఆ అమ్మాయి గురించి ఏం కనపడలేదు. అసలు ఏంది మిగతా ఎట్టుపోయారు వీళ్ళందరినీ. బాగా అన్యాయం జరిగిందబ్బా వీళ్ళకి అసలు.